వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. బొత్స ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు వైద్యులు. బొత్సకు ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. 1-2 రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. బొత్స ఆరోగ్యం నిలకడగా ఉంది. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామంటున్నారు వైద్యులు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, ఏమైంది బొత్సకి? ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? వైద్యులు ఏమంటున్నారు? శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్వల్ప అనారోగ్యం బారిన పడ్డారు. నిన్న మధ్యాహ్నం వరకు శాసన మండలి సమావేశాల్లో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. సభ్యులందరితో పాటు సమావేశం ప్రారంభమైనప్పటి నుండి బొత్స సత్యనారాయణ సమావేశాల్లో పాల్గొంటుంది. నిన్న సాయంత్రం స్వల్ప అస్వస్థతలోని నేపథ్యంలో గతంలోనే గుండె సంబంధించినటువంటి సర్జరీ జరిగింది కాబట్టి ముందు జాగ్రత్త కుటుంబ సభ్యులంతా కూడా హైదరాబాద్ వైద్యం కోసం తీసుకెళ్లారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ వైద్యం చేయించుకుంటా ఉన్నారు. కుటుంబ సభ్యులైతే ఆ బొత్స ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎటువంటి ప్రమాదం లేదు. 1-2 రోజుల్లో పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు, ఆయనకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు బొత్స సత్యనారాయణ ఆసుపత్రిలో నేపథ్యంలోనే శాసన మండలి సమావేశాలకు ఈ రోజు బొత్స సత్యనారాయణ హాజరు కాని పరిస్థితి ఉంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.